ప్రపంచం ఏమంటే చంద్రబాబు నాయుడు ఒకసారి వెన్నుపోటుదారని చంద్రబాబు ముద్ర వేసుకుంటారా మీరు చెప్పండి. 1% ఇండియాను వదిలిపోతే చంద్రబాబు నాయుడు ప్రతిష్ట చంద్రబాబు గారు గెలిచారా, టీడీపీలో అక్కడ బీజేపీ యాడ్ అయింది. సార్ కష్టకాలంలో ఎవరైతే ఆదుకుంటారో జైలుకు పోతే జగన్ గారు మా ఇండియాలో భాగస్వామ్యం కాదు. జగన్ గారు మా ఇండియాలో ఎప్పుడైనా జైలు ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా ఏపీ మొత్తం అనుకుంటా ఉంది. ఏ రోజు కూడా ముఖ్యమంత్రులుగా వేరే వాళ్ళకి దొరకదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అనుకుంటే అపాయింట్మెంట్లు దొరికినాయి మోడీ గారి దగ్గర దేశ రాష్ట్రం. స్టాలిన్ కూడా అపాయింట్మెంట్ దొరుకుతుంది సార్. సౌత్ లో కొంత ఇంటలెక్చువల్ ఉంటది. ఆ గవర్నమెంట్ ఢిల్లీకి అగైనెస్ట్ పార్టీస్ ఉన్నా ప్రభుత్వాలు ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ తోటి మంచి సవినాభ సంబంధాలు ఉంటాయి. అట్లా జగన్ గారు మెయింటైన్ చేసి ఉంటారు స్టాలిన్ గారు లాగా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. నేను అనుకుంటా ఈ వయసులో ఎన్డీఏని కాదని ఒక చారిత్రక తప్పిదం చేస్తే చరిత్రలో మళ్ళీ చంద్రబాబు నాయుడు అన్నారు మళ్ళీ చరిత్రహీనుడు అవుతారు. వెన్నుపోటుదారు గారు వార్నింగ్ ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ. ఎవరన్నా కూడా ఒకటి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు గారు టీడీపీ ఓ ప్రవాహంలో కొట్టుకుపోతుంటే వీళ్ళు ఏదో తాడందించి ఆదుకుంటే మాట్లాడే మాటలు వీటిలోనే మాట్లాడుతున్నారు. యాక్చువల్ గా వీళ్ళు నదిలో కొట్టుకుపోతుంటే చంద్రబాబు గారు తాడిచ్చి లాగిన వాళ్ళు ఆ మాత్రం చూస్తున్నారంటే కూడా ఏం బెనిఫిట్ ఉంటుంది. 1% ఉన్న ఓట్ షేర్ ఉన్నటువంటి తక్కువ ఈ మాటలు కదా మాట్లాడకూడదు. వాళ్ళు మీరు ఇండివిజువల్ గా పోయినప్పుడు మీ పరిస్థితి ఏందో అక్కడ తెలుసు ఇక్కడ తెలుసు. నేనేమంటున్నా అంటే చంద్రబాబు గారు గెలిస్తేనేమో ఇది మోడీ ఖాతాలో, ఓడిపోతే స్థానిక పరిస్థితులు. విట్లన్న గారు వర్షం చూసి ఓడిపోతే అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు నేను అనడం కాదు, ఏపీ ప్రజల్ని హానెస్ట్ ఒపీనియన్ పోల్ ఆయన జైలుకు పంపిన దాంట్లో బీజేపీ పరోక్ష సహకారం లేదంటారా? మీరు ఒక్కసారి ఏపీ ప్రజల్ని అడగండి. చంద్రబాబు గారు కూడా ప్రజల ఒపీనియన్ తీసుకునే నిర్ణయం తీసుకుంటారు మేమేమంటా వారు ఏమంటారు, ఇప్పుడు వాళ్ళకి అవసరం కాబట్టి ఇది కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ. వాళ్ళు చూడండి అట్లంటే రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టిందే నితీష్. వీళ్ళంతా కూడా ఎవరు లోవియట్స్ కదా వీళ్ళంతా. వీళ్ళందరికి వ్యతిరేకంగా ఎవరికి వ్యతిరేకంగా ప్రయత్నం చేసిండ్రు? సోషలిస్ట్ పార్టీలు వీళ్ళ మతాధిపత్యానికి వ్యతిరేకంగానే కదా పోరాటం చేశారు. మరి నితీష్ ఏదో మీ ఇంట్లో పుట్టినట్టు మీ సంఖ్యలో పెరిగిన బిడ్డ అన్నట్టు చెప్తున్నారు. ఏంది సో నేనేమంటున్నా, మీ పార్టీ నితీష్ కుమార్ గారికి చంద్రబాబు గారికి వచ్చేసింది. సరే నేను ఒక మాట చెప్తా, అంటే నేను వారు చక్రం తిప్పిన అని చెప్పిన రోజుల్లో నేను రాజకీయాలకి చాలా జూనియర్, నాకు ప్రత్యక్ష అవగాహన లేదు. చరిత్రలో చూసి పేపర్ లో చదివింది, కానీ ఇప్పుడు నిజంగా చక్రం తిప్పే అవకాశం ఉంది చూసారా, అది ఇండియా కూటమితోనే వస్తుంది వారికి. ఆయనకి చాలా మంది ఇప్పుడు ఫారూక్ అబ్దుల్లా గారు లాంటి వాళ్ళు జమ్మూ కాశ్మీర్ లో అందరితో సంబంధాలు ఉన్నాయి. ఈవెన్ దీదీ గాని బెంగాలీ దీదీ గాని వాళ్ళందరూ కూడా మేము కూడా అంతెందుకు చంద్రబాబు గారు అరెస్ట్ అయితే మేము కూడా కండెమ్ చేసినాం కదా. సార్ ఈ దేశంలో 80% నాయకులు కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన చంద్రబాబు నాయుడు కాదా?